క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి నెల 18వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 136వ కీర్తన 23వ చరణం. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మన యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈ లోకంలో మన చుట్టూ అనేకులు ఉన్నారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. అయితే మనుషులు ఆయా సమయాలలో మన స్థితి తారుమారైనప్పుడు, మనము దీన దశలో హీన స్థితిలోకి వెళ్ళినప్పుడు, మనము లేమిలోకి వెళ్ళినప్పుడు, మనం అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారు తప్పించుకొని తిరుగుతారు. వారు మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. మనల్ని ఒంటరి వారిని చేస్తారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు. ఎట్టివాడైనను శాశ్వత కాలం మనతో నిలుచోడు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన మీద చూపించే కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనము చెడిపోతుంటే మన స్నేహితులే మనకు దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఆ చెడులో నుండి విడిపించడానికి దేవుని కృప అప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది. మనం పరిశుద్ధతలో ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదించటానికి దేవుని కృప తోడుగా ఉంటుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చటానికి, ఆదరించటానికి దేవుని కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. అలాంటి నిరంతరము తోడుగా ఉండే దేవుని కృప మనకు తోడుగా ఉందన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎవరు గుర్తించకపోయినా నీ ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని ఆయన గమనిస్తూ. Download ShareChat.